సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేశామంటూ చంద్రబాబు ప్రభుత్వం ఒకవైపున అనంతపురంలో సభ పెడితే అంత అరాచకం జరుగుతూ ఉంది, అశాంతి అభద్రత నెలకొంది, రాష్ట్రంలో ప్రజలు ఎవరూ సుఖంగా లేరు, ఏమి సక్సెస్ చేశారు మీరు అంటూ నిలదీస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకొచ్చారు. ఆరోగ్యశ్రీ అద్భుతంగా చేస్తున్నాం, ఇప్పుడు అందరికీ ఇన్సూరెన్స్ తీసుకొచ్చామని చంద్రబాబు గారు యూనివర్సల్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి అక్కడ సభలో చెప్తే ఆరోగ్యశ్రీని చంద్రబాబు భ్రష్టు పట్టించారంటూ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు పాలనలో వైద్య ఆరోగ్య రంగం ఏ స్థాయిలో దిగజారిపోయిందనంటే ఆరోగ్యశ్రీ కూడా ఒక టిపికల్ ఎగ్జాంపుల్. ఆరోగ్యశ్రీ నడపడానికి నెలకు 300 కోట్లు అవుతుంది. 3257 ప్రొసీజర్లు ఉచితంగా వైద్యం చేయించి 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచితంగా వైద్యం అందుతుంది. 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి అందరికీ కూడా ఈ కార్డు వర్తిస్తుంది. రాష్ట్రంలో 95% మందికి ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు. అలాంటిది ఆరోగ్యశ్రీని నడపడానికి నెలకయ్యే ఖర్చు 300 కోట్లు. 15 నెలలుగా 4500 కోట్లు బాకీ. 15 నెలలు ఇంటూ 300, 4500 కోట్లకు గాను ఈయన ఇచ్చింది 600 కోట్లు. మిగిలిన 4000 కోట్లు ఎగ్గొట్టినాడు. నెట్వర్క్ హాస్పిటల్స్కి డబ్బులు అందక వాళ్ళు బోర్డు తిప్పేసినారు. రెండోది వచ్చేటప్పటికి మెడికల్ కళాశాలలకి సంబంధించి సర్వనాశనం చేస్తున్నారు, అసలు గవర్నమెంట్ ఆస్తుల్ని ఎందుకు అమ్మాలని చూస్తున్నారు అంటూ నిలదీశారు. ఇక్కడ సరిపడా మెడికల్ సీట్లు లేక తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలనుకుంటూ చాలా అగచాట్లు పడుతూ మన కళ్ళ ముందరనే మన పిల్లలు జార్జియా, యుక్రెయిన్, రష్యా, ఫిలిప్పైన్స్ ఈ దేశాలకు పోతా ఉన్నాం. మన పిల్లలు పోతా ఉన్నారు అక్కడ చదువుకునే దానికోసం. మరి అలాంటి పరిస్థితుల్లో వీటి అవసరం ఎంత అని చెప్పి ఇంకా తెలుసుకోలేకపోవడం మూర్ఖత్వం కాదా? ఆలోచన మాది, ఆచరణ మాది, భూముల సేకరణ మాది, నిధుల సమీకరణ మాది, అన్నీ రెడీ. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు దీన్ని ముందుకు తీసుకోలేకపోతా ఉన్నాను అడుగుతా. అలాగే అది జగన్కి క్రెడిట్ వస్తుందనినే ఇదంతా చేశారన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. మా ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 2360 సీట్లు. మా ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 2360 సీట్లు. కొత్త మెడికల్ కాలేజీల ద్వారా అడిషనల్గా మరో 2550 మెడికల్ కాలేజ్, అంటే మోర్ దెన్ డబుల్, మరో 2550 మెడికల్ కాలేజీలకు పెరిగి, అంటే 1993 నుంచి 2019 దాకా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజ్ సీట్లు 2360 అయితే కేవలం వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల కాలంలో ప్లాన్ చేసింది అమలయ్యుంటే మరో 2550 సీట్లు పెరిగి 4910కి చేరుకుంటాయి. మేము అప్పటికే ఇంతకుముందు నేను చూపించిన ఫోటోలలో మీరు చూసినారు కదా, 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభం అయిపోయాయి. 2023-24లోనే ప్రారంభం అయిపోయినటి ఫోటోలు ఆల్రెడీ చూపించాను. వాటి ద్వారా 800 సీట్లు అప్పటికే భర్తీ కూడా అయ్యాయి. 5 × 150 750. పాడేరులో మరో 50 సీట్లు భర్తీ కూడా అయ్యాయి. పులివెందల్లో కూడా నేను ఒప్పుకొని ఇంకొక 50 వచ్చేది అప్పటికే. ఇవి మెడికల్ అయితే దానికి చంద్రబాబు గారు ఏమంటారంటే, అలా పెట్టినంత మాత్రం అయిపోతాయా, మెడికల్ కాలేజీల గురించి ఏం తెలియదు, భూమి సేకరించినంత మాత్రం అయిపోతుందా అంటూ తన సభలో మాట్లాడుకొచ్చారు. మరోవైపు ఏదైతే
రైతులకి సంబంధించి రైతుల్ని పీడించి స్కాములు చేసి కింద నుంచి పైదాకా అందరూ పంచుకు తింటున్నారు అంటూ నిలదీసుకొచ్చారు. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు, ఈ క్రాప్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, పిఎస్సీలను నిర్వీర్యం చేశారు, ప్రైవేట్కు ఎక్కువ కేటాయించారు. మరోవైపు ప్రభుత్వం నుంచి వెళ్తా ఉన్న ఎరువులను తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న మాట కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. టోటల్గా ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల మీదన నిలదీస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకొచ్చారు.